బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణలో యూరియా కొరతపై పార్లమెంట్లో తెలంగాణ కాంగ్రెస్ ఎంపీలు వాయిదా తీర్మానం ఇచ్చారు. వాయిదా తీర్మానం ప్రతిపాదనను లోక్సభ సెక్రటరీ జనరల్ కు లోక్సభ సభ్యులు చామల కిరణ్ కుమార్ రెడ్డి పంపించారు. ఈ ఏడాది ఖరీఫ్ సీజన్ కు తెలంగాణ రాష్ట్రానికి 9.80 లక్షల మెట్రిక్ టన్నుల యూరియాను కేంద్రం కేటాయించిందన్నారు. ఆగస్టు 13వ వరకు 6.60 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా రాష్ట్రానికి సరఫరా చేయాల్సి ఉండగా ఇప్పటి వరకు కేవలం 4.50 లక్షల మెట్రిక్ టన్నులు మాత్రమే సరఫరా అయినట్లు తీర్మానంలో చామల పేర్కొన్నారు. ఇక రాష్ట్రంలో 2.10 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా కొరత ఏర్పడినట్లు ఎంపీ చామల వివరించారు. పంటలకు అవసరమైన యూరియా దొరకక రైతుల్లో ఆందోళనకర పరిస్థితులు నెలకొన్నట్లు వాయిదా తీర్మానంలో వెల్లడించారు. దీంతో రాష్ట్రంలో యూరియా కొరత ఏర్పడి తీవ్ర గందరగోళ పరిస్థితులకు దారితీసిందన్నారు. జూన్లో రావాల్సిన నైరుతి రుతుపవనాలు ముందుగానే ఏడాది మే 26న రాష్ట్రానికి వచ్చాయని, ఇక సకాలంలో యూరియా అందకపోవడంతో ఆ ప్రభావం పంటలపై తీవ్రంగా పడుతుందని ఎంపీ ఆందోళన వ్యక్తం చేశారు. ఇక దీనిపై మరింత సమాచారాన్ని మా సీఎంఓ ప్రతినిధి రమేష్ అందిస్తారు. రమేష్, దీనిపై మరింత సమాచారాన్ని మా సీఎంఓ ప్రతినిధి రమేష్ అందిస్తారు. రమేష్, లోక్సభలో కాంగ్రెస్ చామల కిరణ్ కుమార్ రెడ్డి వెన్నెల ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి యూరియా కొరతపై కూడా ఆయన చర్చించాలి పార్లమెంట్ లో అనే విధంగా లోక్సభలో ఆయన వాయిదా తీర్మానం ఇవ్వడం జరిగింది. తెలంగాణకు 4,50,000 మెట్రిక్ టన్నుల యూరియా మాత్రమే కేంద్రం నుంచి సరఫరా చేసింది. ఇంకా 2,10,000 మెట్రిక్ టన్నుల యూరియా కొరత రాష్ట్రం ఉంది. ఈ నేపథ్యంలో రైతులకు సంబంధించి అనేక సమస్యలు, యూరియాకు సంబంధించినటువంటి సమస్యలు ఎదుర్కొంటున్నారు. దీని నేపథ్యంలో పంటలకు సంబంధించి వర్షాలు కూడా వరుసగా కురుస్తున్న నేపథ్యంలో ఇటు నాట్లు కూడా ఇప్పటికే ప్రారంభమైనాయి. ఈ నేపథ్యంలో రైతులు ఆందోళనలో ఉన్నారంటూ కూడా భువనగిరి ఏపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి కూడా పేర్కొనడం జరిగింది. యూరియా అందకపోవడం వల్ల సకాలంలో ఏదైతే వరి నాట్లు వేసుకునేటువంటి రైతులకు ఆందోళన పరిస్థితికి ఉన్న నేపథ్యంలో సుమారు 2 లక్షలకు పైగా కేంద్రం నుంచి రావాల్సినటువంటి యూరియా కొరత ఉంది. దీన్ని వెంటనే సరిచేయాలంటూ కూడా ఆయన కోరడం జరుగుతుంది. దీంతో పాటు ఇప్పటికే వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కూడా అనేక సార్లు చెప్పడం జరిగింది. కేంద్ర ప్రభుత్వానికి యూరియాకు సంబంధించినటువంటి అంశంపై విజ్ఞప్తులు చేసినప్పటికీ కూడా ఇంకా కేంద్రం నుంచి రావాల్సినటువంటి యూరియా సరఫరా రాలేదు. దీంతో పాటు ఏదైతే ప్రభుత్వ రంగ సంస్థలైనటువంటి ఫెర్టిలైజర్ సంస్థలు, కెమికల్ సంస్థల నుంచి రావాల్సినటువంటి యూరియాతో పాటు ఇతర రైతులకు అవసరమైనటువంటి కెమికల్స్ కూడా ప్రభుత్వ రంగ సంస్థల నుంచి అందించాలి. కానీ కేంద్ర ప్రభుత్వం ప్రైవేటు సంస్థల నుంచి తీసుకునే విధంగా చూడడం వల్ల ఇటు రాష్ట్ర ఖజానాపై భారం పడుతుంది అంటూ కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆరోపిస్తూ వస్తున్న నేపథ్యంలో ఈ రోజు చామల కిరణ్ కుమార్ రెడ్డి అయితే యూరియాపై తెలంగాణకు రావాల్సినటువంటి యూరియాపై చర్చించాలంటూ కూడా లోక్సభలో వాయిదా తీర్మానాన్ని ఇచ్చారు. థ్యాంక్ యూ.